హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత సార్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో డ్రై పన్నీర్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఇక తయారు చేసే విధానం: ఒక చిన్న ప్యాకెట్ పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మంచూరియాకి. ఒక స్పూన్ కారం, కొద్దిగా ఫుడ్ కలర్, ఒక స్పూన్ ధనియాల పొడి, 3/4 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, మరియు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ మరియు 2 స్పూన్ల బియ్యం పిండి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ మసాలా అనేది పన్నీర్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ పన్నీర్ మిశ్రమాన్ని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. టైం లేదు అంటే మనకు 15 మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఈ పన్నీర్ ముక్కలన్నీ ఆయిల్లో ఒకటొకటి వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాల పాటు వదిలేసి తర్వాత తిప్పుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చాయి కదా. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఏదైనా టిష్యూ పేపర్లో వేసి పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది రిమూవ్ అవుతుందండి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ గార్లిక్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కెచప్ లేదా టొమాటో సాస్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సోయా సాస్ మరియు 1/2 కప్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్. మీరు కావాలంటే ఒరగానో కూడా వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత పన్నీర్ ముక్కలన్నీ వీటిలో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ గ్రేవీ మొత్తం పన్నీర్కి పట్టేలా ఒకసారి బాగా టోస్ట్ చేస్తూ కలుపుకోవాలి. ఈ గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి పట్టింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ డ్రైగా చేసుకున్నానండి, మీరు కావాలంటే కొంచెం జ్యూసీగా అయినా చేసుకోవచ్చు. అంతే అండి, డ్రై పన్నీర్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.